వాళ్ళు పేదలకు 2000 పెన్షన్ని 4000 చేస్తామని చెప్పినారు. అట్లనే దివ్యాంగులకు 3000 పెన్షన్ని 6000 చేస్తామని చెప్పినారు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చి సగం కాలం పూర్తయిపోయింది. ఇప్పటికీ పెన్షన్లు పెంచడం లేదు. ఇవాళ ఆ విషయం కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ప్రస్తావన చేయలేదు. కాబట్టి పేదలకు, వృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, అట్లనే దివ్యాంగులకు అందరిని కూడా ఈ 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం మోసం చేస్తూ మళ్ళీ ఇంకో సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా మోసం చేస్తానికి ఈ ప్రసంగం వాళ్ళకు ఇవాళ ఎక్కడ కూడా దీంట్లో పొందుపరచకపోవడం అంటే ఈ ఇంకో సంవత్సరం కూడా మోసం చేయడానికి సిద్ధపడుతున్నారు అని చెప్పి భావించాల్సి వస్తుంది అని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. కొత్తగా పెన్షన్లు ఇస్తామని చెప్పినారు. ఇంట్లో ఉన్న వారందరికి ఇస్తాము అన్నారు. కేసీఆర్ ఒక తాతకే ఇస్తున్నాడు, అవ్వకే ఇస్తున్నాడు, మేము తాతకు కూడా ఇస్తామన్నారు. కేసీఆర్ ఇవాళ అత్తకే ఇస్తున్నాడు, మేము కోడలికి ఇస్తామని చెప్పినారు. ఇవాళ ఎందరుంటే అందరికి ఇస్తామన్నారు. ఇప్పటికి కూడా ఒక్క కొత్త పెన్షన్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. 2.5 సంవత్సరాలు పూర్తవుతున్నారు. మరి ఆ విషయంలో, కొత్త పెన్షన్ల విషయంలో కూడా ఈ గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ప్రస్తావించలేదు. ఆశతో ఎదురు చూస్తున్నటువంటి పేదవారిని నిట్ట నడుమున ముంచేందుకు ఇవాళ ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.